రెక్కల పురుగు ఉంది, ఇదే దానికి చెట్టు. అదేంటంటే ఆకులు దానివల్ల అప్పుడు వాన పడకుండా పద్ధతి స్టార్ట్ వేసుకోవాలన్నా అది కైలంపడే నీళ్ళు కట్టకుండా ఆల్రెడీ కండిషన్ కాబట్టి కైలంపడి నీళ్ళు కట్టేస్తాం. అయితే పట్టతో ఉంది కదయ్యా ఇది ఇప్పుడు. ఇప్పుడే పిలుపడితే రాలేదమ్మా. అదే ఒక్కొక్క సాట వస్తుందిలే, అంతా రాదు. ఇప్పుడే రాదు, ఒక 10 రోజులు పడుతుంది. ఒక 20 రోజుల పైన పడుతుంది. అదే 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 ఈ చూడు, ఈ రెక్క పురుగు ఏముందో. అది కూడా మనం ఆలోచించాలా. పట్టతో ఉండి వచ్చేటప్పుడు రెక్క పురుగు వస్తుంది. ఇదిగోండి, దగ్గరికి పెట్టి నా చేతుల్లో పెట్టు. ఇట్లొచ్చే పొలం మనం కనుక్కోవాల్సింది. ఇట్లొచ్చిన పట్టతో ఉంది, గింజ తయారవుతుంది. ఇట్లా సూది మొనలాగా చూడండి. ఇట్లా వస్తే ఇంకా ఎన్ని వచ్చది. ఇప్పుడు పురుగు ఆశించుతుంది. ఇది అగ్గిపొడ, తర్వాత ఇది ఇంకొకటి చేసే రెక్క పురుగు, నల్లి, అదంతా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా పొలానికి ఏ మందు కొట్టాలో ఆ మందు కొట్టుకోవాలా. పొట్టతో ఉంది, ఇంకా గింజ తయారవుతుంది. ఇది అంత బయటకు కావాలంటే ఇంకొక 20 రోజులు పడుతుంది. విజ్ఞానం మీద నడచాలంటే ఎంత యాక్టివ్గా నడిచేదాన్ని కొద్ది కాలు ఇబ్బంది పెడుతుంది. చూడు, రెక్క పురుగిడికి రండి, దగ్గరగా కిందనే పెట్టండి. ఇదిగోండి రెక్క పురుగులు చూడు, ఇవే వచ్చేస్తుంది. పాము పొడ, అగ్గి తెగులు, నల్లి. ఇదిగో ఈ రెక్క పురుగు అండి. ఈ రెక్క పురుగు ఏం చేస్తుందంటే ఇక్కడ దీంట్లో మీద కూర్చుంటది, లెట్రిన్ కూర్చుంటే అది గుడ్లు పెడుతుంది. గుడ్లు పీకి ఇగో ఇటు చూడండి ఏముందో. అదిగో
గంటే కట్టలేండి. వాళ్ళు నాటినప్పుడు బాగా గంట కట్టింది. ఈ దొంగ మొహాలు కట్టినప్పుడు కట్టలే, గంట కట్టలే. చూడు నాకు ఎన్ని కాయలు ఎన్ని కట్టిందో అన్నీ ఉండవు. ఇప్పుడు కట్టతో వచ్చేసింది. ఇంకేడ కట్టదు, అది కట్టదు. అదే ఉండండి. నేను ఇది చూడండి, పురుగు చూడు, ఇదే ఇంకొచ్చేది. ఇప్పుడు ఆకుల మీద కూర్చొని అగ్గి తెగులు